అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడల రేవు నుంచి మత్స్యకారులు వేటకు సముద్రంలోకి వెళ్ళి ఈ రోజుకి 20 రోజులు పూర్తవుతుంది. బంగాళాఖాతంలో వీరు సాధారణంగా వేట సాగిస్తుంటారు. అయితే అందులో భాగంగానే ఈ నెల 3వ తేదీన ఓడల రేవు నుంచి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నుంచి అయితే 7 మత్స్యకారులు అయితే సముద్రంలోకి వెళ్ళారు. వెళ్ళిన తరువాత వాళ్ళు 13వ తారీఖు రావాల్సి ఉండగా నేటికి కూడా వారి జాడ కానరాని పరిస్థితి కనిపిస్తుంది. అయితే వారు ఎలా ఉన్నారు, వారి ఆచూకీ ఎలాగుంది అనే నేపథ్యంలో కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరు అవుతున్నారు. వారి వేదన అయితే వర్ణనాతీతంగా ఉంది. ఈ నేపథ్యంలో వారిని పరామర్శించేందుకు ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులైనటువంటి చెర్ల జగ్గిరెడ్డి గారు వచ్చారు, పరామర్శించారు. ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుకునే విషయాలు తెలుసుకుందాం. సార్, ఇప్పటికే 20 రోజులు పూర్తవుతుంది. అయితే ఇప్పటికీ కూడా వారి జాడ తెలియని నేపథ్యం కనిపిస్తుంది. ఏంటి సార్, ఎలా చూడాలి? ముఖ్యంగా వారి కుటుంబాలన్నీ కూడా చాలా ఆందోళనలు ఉన్నాయి. వారందరూ రావాలనేటువంటి ఆశాభావాన్ని మేమందరూ కూడా వ్యక్తపరుస్తున్నాం. కానీ అలాగని ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు టైంకి తీసుకోలేదనే అభిప్రాయంలో కూడా మేము ఉన్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, ఏ సంఘటన అయితే జరిగిందని చెప్పి అనుకుంటున్నామో ఆ ప్రాంతంలో వాడల రేవులోనే ఒక మెరైన్ పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడ ఉంది. అటువంటి తరుణంలో ఇక్కడ డైలీ ఎంతమంది ఫిషింగ్కి వెళ్ళారు వచ్చారనేటువంటిది కూడా వారికి ఒక అవగాహన ఉంటుంది. 3వ తారీఖు వెళ్ళినటువంటి వారు మరి 5వ తారీఖు తర్వాత వారితో ఉన్నటువంటి కరస్పాండెన్స్ కుటుంబ సభ్యులకి కట్ అయిపోయింది. కట్ అయిపోతే కనీసం 8వ తారీఖు అంటే 5 రోజుల తర్వాత అయినా డిపార్ట్మెంట్ అలర్ట్ అయ్యి కనీసం 10వ తారీఖు నుంచి అన్నా సెర్చ్ ఆపరేషన్లో చేసుంటే తప్పనిసరిగా వారిని ఇప్పటికే మరి రికవర్ చేసి ఉండేవారు. ఎక్కడున్నా మనకి వారు ఆచూకీ తెలిసి ఉండేది. ఆ రకంగా తప్పనిసరిగా ఇక్కడ మెరైన్ ఆఫీస్ ఉండి, మెరైన్ పోలీస్ స్టేషన్ ఉండి, అందులో 21 మంది మెన్ ఉండి కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులు 17వ రోజు వాళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తేనే కానీ దాని మీద కనీస అవగాహన ఈ ప్రభుత్వానికి లేదని సందర్భంగా వారే మరి చెప్పడం జరిగింది. ఇది పూర్తి వారి నిర్లక్ష్యంగా మేము భావిస్తున్నాం. అట్లాగని వారు సరే మా మంత్రి గారు వచ్చారు. మంత్రి గారు ప్రస్తుతం ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో మంత్రులందరూ రియల్ మంత్రులే కానీ రియల్ మంత్రులు ఎవరో లేరు. అంచేతే రియల్ మంత్రులు వచ్చి కేవలం 25 కేజీలు ఇచ్చి వాళ్ళు వచ్చేస్తారమ్మా, మేము రెండు ఫ్లైట్లు పెట్టాం, 2 హెలికాప్టర్లు పెట్టాం, అందరికీ కబురు చెప్పేసామని చెప్పి ఇక్కడ నుంచి కేవలం 25 కేజీలు రైస్ ఇచ్చేసి ఇక్కడ నుంచి పలాయనం చెత్తగించారు. అదేనా మీ బాధ్యతను అడుగుతున్నాం. మళ్ళీ వారితో మాట్లాడి వారందరూ ఇక్కడ ఉన్నట్టు వాళ్ళంతా చాలా అనుభవం ఉన్నట్టు వాళ్ళంతా కూడా చెప్తున్నారు. ఏమంటే ఇది 300 నాటికల మైళ్ళు దాటి ఇంకా వెళ్తే తప్పనిసరిగా ఉన్నటువంటి ఏదైతే మరి అండమాన్ కానీ లేదా పారాదీప్ కానీ లేదా ఈ శ్రీలంక ఇటువంటి ప్రాంతాల్లో దగ్గరలో ఉంటారు, వారికి కూడా అదనంగా ఏదైతే మరి సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారో దాని పరిధి పెంచితే మా వాళ్ళు డెఫినెట్గా మరి దొరుకుతారనేటువంటి అభిప్రాయంలో వారు ఉన్నప్పుడు మరి ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఇక్కడ కనిపించిన పరిస్థితి ఉంది. మళ్ళీ ఒకసారి వచ్చి వారి కుటుంబాలకు కానీ ఇన్ఫర్మేషన్ వచ్చిందా, మీరు ఏం తింటున్నారు, మీకు ఏముంది, వారే కదా మీకు జీవనాధారం అనేటువంటిది కనీసం పట్టించుకున్న పాపాన్ని పోకపోతే ఇవాళ మేము వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వారికి నిత్యావసర సరుకులు కానీ ఇవన్నీ ఇచ్చి ధైర్యం చెప్పి వెళ్ళే కార్యక్రమం చేస్తున్నాం. ఎప్పటికైనా ఈ రీల్ మంత్రులు ఎవరైతే ఈ రీలు పెట్టి షో చేసేటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వారు తక్షణమే స్పందించి సెర్చ్ ఏరియాను పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ఓఎన్జీసీ గెయిల్ వారి యొక్క రిగ్ కార్యక్రమం ఈ పరిసర ప్రాంతాల్లో చేయడం వల్ల డీప్ సీలోకి వెళ్ళి కొన్నట్టు వారందరూ జీవనం సాగిస్తున్నారు. అటువంటి వారందరికీ కూడా ట్రాన్స్పాండర్స్ ఫ్రీగా ఇవ్వాలని కోరుతున్నాం. 1985 బోట్లు ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నాయి. 1985 ఉంటే అందులో 500 బోట్లు చిన్న బోట్లు, వాటికి అవసరం లేదని చెప్తున్నారు. ఇంకా 1485 బోట్లు, అందులో 25-30 ఇచ్చి మేము ట్రాన్స్పాండర్లు ఇచ్చామని చెప్పి ప్రచారం చేసుకోవడం ఈ మంత్రుల యొక్క పనితీరుగా ఉంది. కానీ అందరికీ ఓఎన్జీసీ గెయిల్ వారితో చెప్పి అవసరమైతే ఈ 1400 మందికి ఒకేసారి పౌండర్లు బిగించేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుందని అడుగుతున్నాం. కేవలం రియల్ మంత్రులు రీళ్లు చేసి వెళ్ళిపోవడానికే ఈ యొక్క కూటమి ప్రభుత్వం పరిమితం అయ్యారు. తప్పనిసరిగా ఇప్పటికైనా వీటి మీద మీరు శ్రద్ధ పెట్టాలని చెప్పి మనం చేస్తాం. అత్యాధునికమైన సాంకేతికత ఇప్పుడు అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో వీరి జాడ 20 రోజులు అవుతున్నా సరే తెలియకపోవడానికి కారణం ఏంటనుకోవచ్చు? అంటే మీరు అన్నట్టు తప్పనిసరిగా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్తుంటారు, ఆయన కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉంటే తుఫాను సైతం ఆపేశాను, గతంలో అది ఆపాను ఇది ఆపాను అని చెప్పారు. ఆయన సెల్ ఫోన్ కూడా ఆయన కనిపెట్టారని కూడా చెప్తుంటారు ఆయన. సరే, మీరు సెల్ ఫోన్ కనిపెడితే తర్వాత సంగతి, కానీ ముందు మీ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి అవసరమైతే వీళ్ళు ఎక్కడున్నారో ఆ యొక్క సెర్చ్ ఏరియాలను పెంచి మరి న్యాయబద్ధంగా మనసుతో పనిచేయమని అడుగుతున్నాను. అంతేగాని రీళ్ళతోని వాట్సాప్లతోని ఫేస్బుక్లతో కాదు, మనసు పెట్టి దృష్టి పెట్టి ఈ ప్రభుత్వం పనిచేయాలి. వారి యొక్క కుటుంబాల మీద ఉన్నటువంటి వారు ఆందోళన పడుతూ ఉన్నారు కాబట్టి వారి కుటుంబాలకి ఈ ప్రభుత్వం అండగా ఉందనేటువంటి సంకేతం ఇవ్వాలి తప్ప ఎంతసేపు ఒక రీలు పూర్తయిపోయిన వెంటనే ఇక్కడ 25 కేజీలు బియ్యం వారి చేతిలో పెట్టి పలాయనం చెత్తగించారు. అంచేత అత్యాధునికమైనటువంటి ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉన్నప్పుడు దాన్ని మీరు ఉపయోగించడంలో ఎందుకు వెనకడిగేస్తున్నారని అడుగుతున్నాం.
మీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏమైపోయింది, మీ సెల్ ఫోన్ కనిపెట్టిన పరిజ్ఞానం ఏమైపోయింది, లేదా ఇంకా అవసరమైతే డిఫెన్స్ వారికి చెప్పా 2 ఫ్లైట్లు తిరుగుతున్నాయని చెప్తున్నారు. మీరు ముందు సెర్చ్ ఏరియా పెంచండి, కనీసం ప్రజలకు మీ మీద నమ్మకం వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. చివరగా మీరు ఇందాక ఓఎన్జీసీ గురించి గెయిల్ గురించి చెప్పారు కాబట్టి ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నాను. వీళ్ళు అత్యంత డీప్ సీలోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. అంటే ఇక్కడ దొరకనే అంటే వాళ్ళ వలన మత్స్య సంపద నాశనం అవుతుందని ఏదైతే ఇక్కడ రిగ్లు ఏర్పాటు చేసి ఇక్కడ ఏదైతే ఉన్నటువంటి భూగర్భ జలాల నుంచి ఉన్నటువంటి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటువంటి దాంట్లో భాగంగా ఓఎన్జీసీ కానీ గెయిల్ కానీ రిలయన్స్ కానీ వారు రిగ్స్ పెట్టి వారి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. ఎక్కున్నటువంటి మత్స్యకారులు వారి జీవనాధారం పోయినప్పటికీ కూడా చేప అనేటువంటిది ఆ యొక్క సౌండ్ల వల్ల కానీ వారి యొక్క కార్యక్రమాల వల్ల కానీ దరి చేరక మరి ఇంకా డీప్ సీలోనే ఉండడం వల్ల మత్స్యకారులు వారి జీవితాన్ని పరంగా పెట్టి వారు డీప్ సీలోకి వెళ్ళే కార్యక్రమం చేస్తున్నారు. మరి అటువంటి తరుణంలో వారికి ఇవ్వాల్సిన పరిహారాలు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం కానీ లేదా ఈ యొక్క కంపెనీలు కానీ లేట్ చేస్తూ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా ట్రాన్స్పోర్టర్ లాంటివి అవసరమైతే వారి దగ్గర తీసుకున్నప్పటికీ వారికి అమర్చే కార్యక్రమం చేయాలి. కేవలం ఏదో సమస్య వచ్చినప్పుడు అక్కడికి వచ్చి షో చేసి వెళ్ళడం తప్ప వారిని మరి చిత్తశుద్ధి ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఇది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎప్పుడైనా దీన్ని స్పందించాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. మేడం, మీరు ఈ ప్రాంతానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు కదా, ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి? ఇప్పుడు మనం చూస్తున్నాం మన జిల్లా అధ్యక్షులు గారు చెప్పినట్టు ఓఎన్జీసీ ఉందండి. ఓఎన్జీసీ, గెయిల్, రిలయన్స్ చాలా ఆయిల్ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకుని తీసుకుని వెళుతున్నారు. సో సిఎస్ఆర్ పరిధి వాళ్ళు ఏంటంటే ఇక్కడ చేస్తున్నందుకు సిఎస్ఆర్ అనేది వాళ్ళు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. కానీ ఇప్పటివరకు మనం చూస్తే సంక్రాంతి వచ్చినప్పటికీ ప్రజలందరికీ సమ్ కిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఆ ఒక్క కిట్స్ అనే విషయంలోనే వాళ్ళు చాలా సీరియస్గా సంవత్సరానికి ఒకసారి వచ్చి ఇచ్చేసేయడం తప్ప ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఫిషర్మ్యాన్కి ఏం అవసరం, వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు అనేవి అమర్చాలి, లేదా కూడా వాళ్ళకి ఇళ్ళు ఉన్నాయా లేదా, రోడ్స్ ఉన్నాయా లేదా, ఇలాంటి వాటిలో ఎటువంటి శ్రద్ధ కూడా వహించడం అనేది మనం చూడలేదు ఇప్పటివరకు. ఎందుకంటే ఎంపీగా ఉన్నప్పుడు కూడా మేము ఎన్నోసార్లు కూడా ఎంతో వాళ్ళ మీద ఏదో కత్తి పెట్టి మనం పనులు చేయించుకోవాల్సి అని అంత ఒత్తిడి చేస్తే తప్ప వాళ్ళు కిందకి దిగిరారు. ఇక్కడ ప్లాంట్ పెట్టుకుని వీళ్ళు పని చేసుకుంటున్నప్పుడు వాళ్ళు ఎందుకు సిఎస్ఆర్ ఇంప్లిమెంట్ చేయట్లేదు అనేది నేను క్వశ్చన్ చేస్తున్నానండి. ఎందుకంటే ప్రతిసారి కూడా ఒక ఎంపీఓ ఎమ్మెల్యే వెళ్ళి ఇచ్చి వాళ్ళని డిమాండ్ చేయడం కాదు కదండి, వాళ్ళ బాధ్యత అది. ఎందుకంటే వాళ్ళ ప్లాంట్ వల్ల ఇక్కడ వీళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది. ఈరోజు చూస్తున్నాం మనం సీ కోస్ట్ కూడా లోపలికి వచ్చేస్తుంది. రేపన్న రోజు మన ఓఎన్జీసీ వాళ్ళు కూడా తగిలే పరిస్థితి ఉంది. రేపన్న రోజు ఏదైనా ప్రమాదం జరిగితే ఈ గ్రామమే నష్టపోతుంది, ఈ గ్రామంతో పాటు మండలం అంతా కూడా నష్టపోతుంది. కాబట్టి దయచేసి గవర్నమెంట్ పరంగా నేను చెప్పేది ఒకటే, వీళ్ళని కాపాడండి. ఎందుకంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ. రేపు వాటర్ అనేది స్వీపేజ్ అయ్యి ప్లాంట్లోకి వచ్చిందంటే అది ఆయిల్ అండ్ గ్యాస్ ఉన్న కంపెనీ అండ్ ఆల్రెడీ అక్కడ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ప్రాణాలతో చెలగాటాలు ఆపండి. అలాగే వీరికి ఇక్కడ కావాల్సినటువంటి సదుపాయాలు ఇప్పుడు వాళ్ళకి మేము ఎంతో ఎన్నాళ్ళుగానో ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి మేము వీళ్ళ వెనకాల పడితే అరివిట్మెంట్ అనేది ఇన్నాళ్ళకి వాళ్ళు ముందుకు రావడం జరిగిందండి. అరివిట్మెంట్ కూడా వీళ్ళకి సేఫ్గా ఉండే విధంగా ఉండాలి. వీళ్ళని కాపాడే విషయంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఖచ్చితంగా అండి. ఈరోజు వీళ్ళు మిస్సింగ్ అని తెలిసిన తర్వాత ఇమీడియట్గా వీళ్ళకి ఆల్రెడీ ఇక్కడ కంపల్సరీ హెలికాప్టర్స్ అనేవి 2 అవైలబుల్ ఉంటాయండి. వాళ్ళని తీసుకుని వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి ఉంటే ఈ పాటికి మనం వాళ్ళని ట్రేస్ అవుట్ చేసేవాళ్ళం. కాబట్టి ఈరోజు అధికారులు చాలా నిర్లక్ష్యంగా అధికార దుర్వినియోగం అనేది చాలా చూస్తున్నాం. ఎందుకంటే అధికారులు ఎప్పుడు కూడా ప్రాంప్ట్గా యాక్ట్ చేయడం అనేది మనం చూడలేదు. అదే మన ప్రభుత్వంలో అయితే అలా జరగలేదు. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మేము ఏనాడు కూడా ప్రజలకు సంబంధించినటువంటి ఏ విషయాల్లో కూడా నిర్లక్ష్యం మేము కానీ మా సీఎం గారు కానీ ఏనాడు వహించలేదు. అలాగే ఈరోజు ఎవరికైనా అవసరమైతే కూడా ఆయన పనిగట్టుకుని వెళ్ళటం మన వైజాగ్లో చూసాం. పనిగట్టుకుని జగన్ గారు వెళ్ళిన తర్వాతే వాళ్ళకి ఎక్స్‌గ్రేషియా అనేది పెంచి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రభుత్వానికి కూడా మేము ఏమంటున్నామంటే ఈ కుటుంబాన్ని ఆదుకోండి, వాళ్ళు సీరియస్గా వెతకండి, వాళ్ళని పట్టుకోండి. లేదంటే ఏ విషయం అనేది ఇప్పుడు గ్రామస్తులందరూ కూడా కొంత డౌట్లు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఏంటంటే 300 కాదు 600 నాటికల్ మైల్స్ వెళ్ళి ఉంటారు. అంటే మనకి మనిషి ప్రాణం అనేది ముఖ్యం. వాళ్ళు ఎంత దూరం ఉన్నా సరే అది మన గవర్నమెంట్ బాధ్యత. వాళ్ళని మనం వెతికి పట్టుకుని ప్రభుత్వం ఆ కుటుంబాలకు అప్పచెప్పి వాళ్ళకి ఆ సంతోషం అనేది ఇవ్వాలనేది మా అందరికి కూడా డిమాండ్ అండి. ఈ పరిస్థితి మొత్తం మీద సముద్రంలో వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారుల ఆచూకీ అయితే నేటికి లభ్యం కాని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్గా తీసుకుని అవసరమైతే చమురు సంస్థల యొక్క సోర్స్ని ఉపయోగించుకుని అంటే వారి హెలికాప్టర్లు కానీ అవి కానీ ఉపయోగించుకుని వెంటనే వాళ్ళని పట్టుకుని అంటే ఎక్కడ వారి జాడ కనుగొని కుటుంబ సభ్యులకు దగ్గరికి చేర్చే అవకాశం ఉంటే చూడాలని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. మరోపక్క ఎవరైతే 7 మత్స్యకారులు ఉన్నారో వారి కుటుంబాలైతే కన్నీరు మున్నీరవుతూ కూడా చాలా బాధను వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సాధ్యమైనంత త్వరలోనే ప్రభుత్వం తమ వారిని తీసుకురావాలని కూడా వారు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. ఓడల రేవు నుంచి ఏబీపీ దేశం నుంచి సుధీర్.